శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. మంచి కోసం చేసే పోరాటంలో ఓడిపోయినా పర్వాలేదు, అది గెలిపే అవుతుందండి. పోరాటం మాత్రం ఆపకు అనేది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తూ ఉంటారు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమోల ఛానల్. జూన్ 2025 వృశ్చిక రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పదాలు ఉంటాయండి. వీరందరికీ కూడా మనం చెప్పుకోవటువంటి గోచార మాస ఫలాలు వర్తిస్తాయి. గోచారం అంటే గ్రహచారం కనుక ఒకసారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో వృశ్చిక రాశి వారికి పరిశీలించిన తర్వాత ఫలితాలకు వెళ్తే ఈజీగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగంలో ఉన్నవారికి, ప్రేమలో ఉన్నవారికి, దాంపత్య జీవితం, వ్యాపారం, ఇన్వెస్ట్మెంట్స్, ఆరోగ్యం, రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామండి. మొదటిగా రాశాధిపతి కుజగ్రహం జూన్ 6వ తారీఖు వరకు కర్కాటక రాశిలో ఉంటారు. 7వ తారీఖు నుండి సింహరాశిలో స్థితి పొందబోతున్నారు. సింహరాశిలో కుజుడు కేతు కలయిక ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి గురుగ్రహం యోగము మరియు విలువనిచ్చే గ్రహము. ఆ యొక్క గురుగ్రహము అష్టమ స్థానంలో మిథునంలో ఉంటారు. తృతీయ చతుర్థాధిపతి శనైశ్వరుడు మీకు మీనరాశిలో ఉంటారు. 7 మరియు 12వ స్థానాధిపతి శుక్రగ్రహం ఈ మాసం అంతా మేషరాశిలో స్థితి పొంది ఉంటారు. రవి దశమాధిపతి అవుతారు. 14 జూన్ వరకు కూడా ఆయన వృషభంలో ఉండి 15 జూన్ నుండి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొంది ఉంటారు. అష్టమ లాభాధిపతి బుధుడు ముఖ్యంగా 5వ తారీఖు వరకు కూడా ఆయన ఈ యొక్క వృషభ రాశిలో ఉండి తదనంతరం 6వ తారీఖు నుండి తన స్వస్థానం అనేటువంటి మిథునంలో స్థితి పొంది ఉంటారు. రాహువు కుంభంలో ఉంటే కేతువు సింహరాశిలో స్థితి. ఇది మొత్తంగా గ్రహస్థితి అండి. విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? పంచమ స్థానంలో శని ఉన్నారు. రవి బుధుల యొక్క స్థితి కలయిక అనేది బుధాయిత యోగం అవుతుంది కాబట్టి ఈ మాసంలో విద్యార్థులు రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. పాజిటివ్ ఫలితాలు అయితే ఉంటాయి. ఈవెన్ దో పంచమాధిపతి అయినటువంటి గురుడు అష్టంలో ఉన్నా కూడాను పంచమాధిపతి బుధుడు స్వస్థానంలో అష్టంలో ఉన్నారు కాబట్టి ఏంటంటే అష్టమ స్థానంలో అష్టమాధిపతితో కలిసి పంచమాధిపతి ఉన్నారు కాబట్టి చివరికంతా ఫలితాలు అయితే పాజిటివ్గా ఉంటాయని చెప్పవచ్చండి. గతంలో నిలిచిపోయిన కోర్సెస్ కానీ క్లాసెస్ కానీ ఏమైనా ఉంటే పూర్తి అవుతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా రిజల్ట్ కూడా అవుట్ రైట్గా ఉంటుంది. గవర్నమెంట్ సంబంధమైన ఏమైనా ఎగ్జామ్స్ కానీ ఇలాంటివి ఉంటే కనుక మనకు ఈ మాసంలో కొంత అనుకూలత అనేది కనబడుతూ ఉందండి. విద్యార్థులు లేదా పిల్లల విషయంలో ఏంటంటే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఫుడ్ విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది. ఏదైనా రీసెర్చ్ చేసే వారికి ఇలాంటి వారికి కూడా మంచి ఫలితం ఉంటుంది. అష్టమంలో రవి బుధ గురు గ్రహాల కాంబినేషన్ ఉంది కాబట్టి అష్టమ స్థానం అంత శుభస్థానం కాకపోయినా అష్టమాధిపతి అష్టమంలో ఉండి మరి యోగకారక గ్రహాలైనటువంటి ఈ యొక్క రవి గురుడితో కలిసి ఉన్నారు కాబట్టి సడన్గా మంచి ఫలితం, కాస్త టెన్షన్ పెట్టిన తర్వాత మంచి ఫలితం ఇచ్చే అవకాశం అయితే ఉంటుందండి. మంచి కాలేజీలో సీట్లు పొందే అవకాశం కూడా కనపడుతుంది. మరి ప్రేమ విషయంలో చూస్తే ఇక్కడ పంచమ స్థానాధిపతి గురుగ్రహం అష్టంలో ఉన్నారు, రవి బుధులతో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా మీ పని ప్రాంతంలో మీరు ఏదైనా చిన్న క్రష్లో కానీ ప్రేమలో కానీ పడే అవకాశం ఉంది. కానీ ఏదో ఒక మైండ్లో ఒక సందిగ్ధత అనేది ఉంటుంది. అష్టమ స్థానం అంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఏదో తెలియని ఆందోళన అనేది కనపడుతూ ఉంటుంది. కానీ ప్రేమ విషయంలో నెమ్మదిగా ముందుకు వెళ్తారు. చిన్న చిన్న షికారులకు ఇలాంటివి కూడా చేసే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది? దశమాధిపతి రవి 7వ స్థానంలో 14 వరకు ఉంటారు. ముఖ్యంగా ఈ యొక్క జాబ్లో అంటే ప్రొఫెషన్లో కెరీర్లో బహుదూర ప్రాంత ప్రయాణాలు ఉండే అవకాశం ఉంటుంది. అష్టమ స్థానంలోకి వచ్చిన తర్వాత రవి బుధ గురు స్థితి వచ్చిన తర్వాత ఏంటంటే ఏదైనా ట్రాన్స్ఫర్స్ బదిలీలు అవుతాయేమో, దూర ప్రాంతానికి వెళ్తానేమో, అనానుకూల పరిస్థితుల మధ్య వర్క్ చేయాల్సి వస్తుందో అనుకున్నప్పుడు సమ్వన్ విల్ హెల్ప్. మీ సీనియర్స్ సపోర్ట్ అనేది ఉంటుంది. పెద్దవారు గతంలో పనిచేసిన మీ సీనియర్స్ ఎవరైతే ఉంటారో వారు మీకు హెల్ప్ చేసే అవకాశం కూడా ఉందండి. రాహు దృష్టి కూడా రవి మీద ఉంది కాబట్టి ఏంటంటే అనుకోకుండా చిన్ననాటి మిత్రుల్లో గతంలో చేసిన కొలీగ్స్ లాంటి వాళ్ళందరూ కలుసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది. అదేవిధంగా కొంత మానసిక ఆందోళన అయితే ఉద్యోగస్తులకి బదిలీలు అవుతాయేమో, ట్రాన్స్ఫర్ అవుతాయేమో, బ్రాంచ్ మారుతానేమో అనేటువంటి ఆందోళన అయితే కాస్త ఉంటుందండి. మీరుగా ఈ మాసంలో డేర్గా అంటే ఎమోషన్స్తో మాత్రం నిర్ణయం తీసుకొని జాబులు మారడం అనేది మంచిది కాదు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో. కాకపోతే ఎంత కష్టపడినా గుర్తింపు రావట్లేదు అన్న భావన ఎక్కడో ఉంటుంది. కానీ పుట్ ఎఫర్ట్స్ అండి. రాబోయే మాసంలో ఏంటంటే జూలై ఆగస్టులో రవి యొక్క స్థితి బాగుంటుంది కాబట్టి మంచి నేమ్ అండ్ ఫేమ్ పొందగలుగుతారు. అన్ని రకాలుగా మీకు అనుకూలత అనేది పొందబోతున్నారండి. మరి వ్యాపారంలో ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు 7వ స్థానాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడయ్యా అంటే 6వ స్థానంలో ఉన్నాడు. 7వ స్థానంలో
ముఖ్యంగా మీకు 10వ అధిపతి రవి ఉంటారు కాబట్టి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏదైనా మీరు వ్యాపారాలు చేస్తూ ఉంటే బాగుంటుంది. అదేవిధంగా వ్యాపార పరంగా ప్రయాణాలు కూడా కొన్ని ఉంటాయి. వ్యాపారంలో విస్తరణ కోసం పెట్టుబడులు అధికంగా పెట్టే అవకాశం కూడా ఈ మాసంలో కనపడుతుంది. కాకపోతే వ్యాపార విస్తరణ కోసం, ఎక్స్పాన్షన్ కోసం చేసే ప్రయత్నాలలో ధనానికి సంబంధించి కొంత టైట్గా అనిపించే అవకాశం అయితే కనపడుతూ ఉందండి. సో అదేవిధంగా పాత డీల్స్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ కూడా క్లోజ్ చేస్తారు అని చెప్పవచ్చు, క్లియర్ అవుతాయి అని చెప్పవచ్చు. యంత్రాలు, యంత్ర సామాగ్రి, అదేవిధంగా విద్యుత్ సంబంధమైన చిన్న చిన్న షాప్స్లో, షోరూంలో ఇట్లాంటి వాటిలో చిన్న చిన్న చికాకులు వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ సంబంధంగా ఏదైనా సమస్యలు కానీ, రావాల్సిన ధనం కానీ, పెట్టుబడులు కానీ, ఆర్డర్స్ ఏమైనా ఉంటే 14వ తారీఖు లోపు మీకు అనుకూలంగా ఉంది అని చెప్పాలండి. సో ఉద్యోగం చూసాం, వ్యాపారం చూసాం. సంతాన సంబంధంగా మీ యొక్క పంచమాధిపతి గురుగ్రహం అష్టంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం ఎడ్యుకేషన్ విషయంలో బాగున్నా కూడా మానసిక ఆందోళన, కోరుకున్న బ్రాంచ్ వస్తుందో రాదో, కోరుకున్న సీట్ వస్తుందో రాదో అన్న సో కొంత ఆందోళన ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. చివరికంతా పాజిటివ్గా అయితే రిజల్ట్ వస్తుందని చెప్పవచ్చండి. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే సో ఈ మాసంలో షార్ట్ టర్మ్ ట్రేడింగ్ లాంటివి చేయకపోవడమే మంచిది. ఎందుకంటే అష్టమ స్థానంలో ఉండి ద్వితీయంలో ఉన్నారు కాబట్టి కొంత ఒడిదుడులకు మార్కెట్ ఉండే అవకాశం ఉంది కాబట్టి సో ఎక్స్పర్ట్స్ యొక్క సలహాల మేరకు మాత్రమే ముందుకు వెళ్లాల్సిన అవసరం అయితే కనపడుతుంది. కానీ బంగారు, వెండి, నగలు ఇలాంటి వాటి విషయంలో ఇన్వెస్ట్మెంట్ పెడతారో అలాంటి వారికి మాత్రం కాస్త అనుకూలత ఉందండి. ఏది ఏమైనా ఇవి గోచార ఫలితాలు. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. మరి ఇక్కడ దశమాధిపతి అయినటువంటి రవి ఎప్పుడైతే కనుక అష్టమ స్థానానికి వెళ్తారో, రాహుతో చూడబడుతూ ఉంటారో, తండ్రి ఆరోగ్యంలో కొంచెం ఏదైనా కొంత రెసిస్టెన్స్ పవర్, వైటాలిటీ లాంటిది కొంచెం తగ్గే అవకాశం కూడా ఉందండి. సో హాస్పిటల్స్ కూడా వెళ్ళి చెకప్ చేయించుకునే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా ఈ మాసంలో వృశ్చిక రాశి వారు మీ పూర్వీకుల ఊళ్ళకు కానీ, ఇళ్లకు కానీ వెళ్ళడం, అక్కడ ఏదైనా కార్యక్రమాలు, శుభ కార్యక్రమాల్లో కూడా పాలు పంచుకునే అవకాశం కూడా కనపడుతుంది. అదేవిధంగా ముఖ్యంగా ఆరోగ్య విషయం ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు రాశాధిపతి కుజుడు ఎక్కడున్నాడు? కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నాడు 6వ తారీఖు వరకు కూడా. అంటే కుజుడు నీచలో ఉంటే ఏంటంటే కోపం, చికాకు కొంచెం ఉంటుందండి. అదేవిధంగా పొట్టకు సంబంధమైన గ్యాస్ట్రైటిస్, మంట, అలాంటి అసిడిటీ లాంటివి కొంత ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఏది ఏమైనా ఈ మొదటి వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. తదనంతరం ఎప్పుడైతే కనుక ఈ యొక్క కుజుడు మీ దశమానికి వస్తాడో అవుట్రైట్గా చక్కగా రాణించగలుగుతారు, నో డౌట్ అటాలండి. మరి ఆర్థికంగా చూస్తే ఏంటంటే గురుగ్రహము ద్వితీయాధిపతి అష్టమంలో ఉన్నారు కాబట్టి ఒక మోస్తరుగా ఉంటుంది అని చెప్పవచ్చు. మరి 1వ తారీఖు నుండి 11వ తారీఖు నుండి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు ఏ విధంగా ఉంటాయంటే మీ యొక్క సంతానం విద్య కొరకు, ఇన్సూరెన్స్ కట్టడం కోసము, శుభ కార్యక్రమాల నిమిత్తం ఖర్చు చేయాల్సి వస్తుంది. మొదటి అంటే 1 నుండి 11వ తారీఖు లోపల కొంచెం ఆదాయం తగ్గుతుందండి. 12వ తారీఖు నుండి 30 తారీఖు వరకు కూడా ఆదాయ మార్గాలు పెరుగుతాయి, ఆకస్మిక లాభం వస్తుంది. కమిషన్ ద్వారా లాభం కావచ్చు, లేకుంటే ఏంటంటే ప్రొఫెషనల్ ఫీజులు, కొంతమంది సెల్ఫ్గా ఏదైనా ప్రొఫెషన్స్లో ఉండి ఉంటారు, ఇండివిజువల్ ప్రొఫెషన్స్లో, దాని ద్వారా కమిషన్ రావటం. సో బంగారు, యొక్క వెండి ఇలాంటి వాటి ద్వారా కూడా, ఇన్వెస్ట్మెంట్ ద్వారా కూడా మీకు డబ్బులు వస్తాయండి. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా తిరిగి వచ్చే అవకాశం మనకు 12వ తారీఖు నుండి 30వ తారీఖు లోపల బలంగా కనపడుతూ ఉంది. మరి తృతీయాధిపతి పంచమంలో ఉన్నాడు, పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు అష్టంలో ఉన్నాడు కాబట్టి మీ యొక్క సిబ్లింగ్స్ కూడా బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు. ప్రజాక్షేత్రంలో ఉన్న వారికి మాత్రం మీరు కష్టపడ పని చేయాల్సి వస్తుంది. అధిష్టానం దగ్గర మీ యొక్క ఎఫర్ట్స్, ఎఫిషియన్సీ, మంచితనాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం కూడా కనపడుతూ ఉంది. కాకపోతే ఈ మాసంలో ఈ యొక్క వృశ్చిక రాశి రాజకీయ నాయకులు కావచ్చు, పొలిటికల్ రంగంలో ఉన్న వారికి 15వ తారీఖు తర్వాత ఏంటంటే కొంచెం అనానుకూల పరిస్థితులు ఉండే అవకాశం ఉంది. 14 వరకు బలంగానే ఉంటుందండి. మరి వైవాహిక దాంపత్య జీవితంలో చూస్తే 7వ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉండి కేతు చూడబడుతున్నాడు, 7లో రవి ఉన్నారు కాబట్టి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి వారి వ్యాపారం కానీ, వృత్తి కానీ విషయాల్లో 14వ తారీఖు వరకు కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. 14 తర్వాత కొంత స్ట్రెస్తో కూడుకున్న వ్యవహారం అయితే ఉంటుందండి. జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్ల కూడా కొంత అసహనానికి మీరు గురయ్యే అవకాశం ఉంది. 7వ స్థానాధిపతి శుక్రుడు 6లో ఉండి కేతు చూడబడుతున్నాడు కాబట్టి మీ యొక్క జీవిత భాగస్వామి, అంటే మీరు కనుక జెంట్స్ అయినప్పుడు జీవిత భాగస్వామి లేడీస్ అవుతారు కదా, స్త్రీలు, వారికి కేతు చూస్తున్నారు వృత్తి నుంచి కాబట్టి సో వారి యొక్క సర్వీస్లో కానీ ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం, టెన్షన్స్ గురయ్యే అవకాశం అయితే కాస్త కనపడుతుంది. మొత్తంగా చూస్తే మిశ్రమ ఫలితాలు ఈ మాసంలో ఉన్నాయి అని చెప్పవచ్చండి. మరి రెమెడీ ఏంటయ్యా అంటే రాష్ట్రాధిపతి కుజుడు 6వ తారీఖు బలహీనంగా ఉన్నారు కాబట్టి, కుజుడు ఏ రాశిలో ఉన్నారు? కర్కాటకం ఏంటి? జలరాశి. సో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవడం, కుజగ్రహ స్తోత్రం పఠనం చేయటం మంచి ఫలితం ఇస్తుంది. తర్వాత వృత్తి స్థానంలోకి కుజుడు వస్తారండి. వర్క్ చేసే ప్లేస్లో సో సీనియర్స్తో కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు,
వ్యవహారం చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు కొంత నియంత్రణ, మాటల మీద నియంత్రణ కలిగి ఉంటే మాత్రం పాజిటివ్గా ఉంటుందండి. అదేవిధంగా రవి అష్టమంలో పడి రాహుతో చూడబడుతూ ఉన్నారు. కాకపోతే గురుబలం ఉన్న రాహుతో చూడబడుతూ ఉన్నారు కాబట్టి ఆదిత్య హృదయ పఠనం చేయటం, సూర్యుడికి అర్ఘం ఇవ్వటం, ఇవన్నీ కూడా మంచి ఫలితాలను, మీలో కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తాయని చెప్పవచ్చు. మీకు ఇంకా వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలు ఏంటి, అసలు ఈ రాశి గురించి ఏంటి అన్నప్పుడు, పుట్టుక నుండి మరణం వరకు వృశ్చిక రాశి వారి జీవిత రహస్యాలను ఒక వీడియో చేయడం జరిగిందండి. ఆ వీడియోలో ఏంటంటే అసలు ఈ రాశిలో వీరి జన్మం ఎందుకు జరిగింది అనే విషయాలు కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ను కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. సో గోత్రు చేయండి. అదేవిధంగా మీరు కనుక జ్యోతిష్యము సింపుల్ అంటే సులభ పద్ధతిలో నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈజీ ఆస్ట్రాలజీ లెర్న్ ఇన్ సింపుల్ స్టెప్స్ అని మన ఆస్ట్రాలజీ ఒక బుక్ కూడా రాయడం జరిగింది. ఆ ఒక బుక్ లింక్ ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే నక్షత్రాలు, గ్రహాలు, దిక్కులు, దేవతార్చన, స్నాప్చాట్ ప్రిడిక్షన్స్ ఉంటాయి చూసారా, చూడగానే కొన్ని ప్రిడిక్షన్స్ చెప్పే విధంగా ఉంటుంది. రెమెడీస్ ఇవన్నీ కూడా చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో అవి బుక్ యొక్క లింక్ కూడా డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంటుంది. సో దయచేసి గోత్రు చేయండి. ఏదైనా నచ్చిన విషయం ఉంటే కనుక సో కామెంట్ రూపాయలు తెలియజేయగలరు, 10 మందికి తెలియజేయగలరు. సో ఇది చాలా అనుభవంతో రాసిన బుక్ కాబట్టి చాలా మందికి ఉపయోగపడే అవకాశం బలంగా ఉంటుందండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూమరాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అందుతుంది. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.